స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తల్లి ప్రేమ 6వ భాగం. లోపల నుంచి డాక్టర్ వచ్చింది. కంగ్రాట్స్, మీకు పాప పుట్టింది. జానకి, రాఘవయ్య చాలా సంతోషిస్తారు. కాని కామాక్షి, విశ్వనాథం, రాగిణి, మౌనికల మొహాల్లో కొంచెం కూడా ఆనందం కనిపించదు. కాకపోతే చిన్న ప్రాబ్లం, పాపకి చూపు లేదు. ఏంటి పుట్టిందా? ఎన్నాళ్ళేమో పిల్లలు పుట్టలేదని బాధ, ఇప్పుడేమో గుడ్డి పుట్టిందని మరొక బాధ అని వెక్కిరింపుగా అంటుంది కామాక్షి. ఈ కావ్య వల్ల మన కుటుంబానికి నష్టమే తప్ప కలిసొచ్చిందే లేదు. దేవుడిచ్చిన ప్రసాదానికి వంకలు పెట్టకూడదు. పాపలా పుడితే కావ్య మాత్రం ఏం చేస్తుంది? పాప ఎలా పుట్టినా నాకు ఓకే. తను నా రక్తం. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. సర్లేరా, అమ్మా నాన్న వాళ్ళు వాళ్ళ మనసులో బాధ చెప్పుకుంటున్నారులే. పదండి, ముందు వెళ్ళి పాపను చూద్దాం అని అందరూ లోపలికి వెళ్తారు. పాప పుట్టింది అన్న ఆనందంతో మరునాడే స్టేట్స్ నుండి ఎంతో సంతోషంగా ఇంటికొస్తాడు ధనుంజయ్. వచ్చేటప్పుడు మనవరాలి కోసం బోలెడని బొమ్మలు తెస్తాడు. నా మనవరాలెక్కడ్రా? పాప చనిపోయింది నాన్నా. ఆ మాట విని షాక్ అవుతాడు ధనుంజయ్. చనిపోవటమేంటి? బేబీ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి చనిపోయింది నాన్నా. మరి ఈ విషయం నాకు ఫోన్ చేసేందుకు చెప్పలేదు? మీరు బాధపడతారని చెప్పలేదు మామయ్య గారు. డోంట్ వరీ, త్వరలో ఇంకో బిడ్డని కంటానులేండి. ధనుంజయ్ నిరాశగా కూలబడిపోతాడు. రాహుల్, శ్వేత హమ్మయ్య అని అనుకుంటారు. హాస్పిటల్ నుండి పాపం తీసుకుని సంతోషంగా ఇంటికొస్తారు శ్రీకర్, కావ్య. కొద్ది రోజుల తర్వాత పాపకు పేరు పెట్టాలని అనుకుంటుంది కావ్య. ఏవండి, మన అమ్మాయికి అమూల్య అని పేరు పెడదాం. నీ ఇష్టం కావ్య. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కావ్య, శ్రీకర్లు అమూల్యని చాలా అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంటారు. విశ్వనాథం, కామాక్షి మాత్రం కావ్య మీద ఉన్న కోపంతో అమూల్యని ఏమాత్రం పట్టించుకోరు. కావ్య ప్రపంచాన్ని మరచిపోయి బిడ్డతోనే గడుపుతూ ఉంటుంది. బిడ్డకి చూపు లేకపోయినా కావ్య తన కళ్లతో అమూల్యకి ప్రపంచాన్ని చూపిస్తుంది. చూపు లేదనే బాధని, లోటుని అమూల్యకి అసలు తెలియనివ్వకుండా తాను అడగకుండానే అన్నీ తెచ్చిస్తూ ఉంటాడు శ్రీకర్. ఒకరోజు తన కూతురు మౌనికని తీసుకుని పుట్టింటికొస్తుంది రాగిణి. నీ కోడలు 24 గంటలు తన కూతురు ఆలనా పాలన చూడమేనా, లేక ఇంటి పని వంట పని చేసేదేమైనా ఉందా? లోకంలో ఈవిడిగారికి ఒక్కదానికి కూతురున్నట్టుగా తెగ మురిసిపోతుంది. కూతురికే ఇంత ఓవర్ చేస్తే అదే సరిగ్గా ఉన్నది పుట్టుంటే గాలిలో తేలిపోయేదేమో. ఆ మాట కావ్య చెవిన పడుతుంది. చూడు మౌనిక, నా కూతురి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. చుట్టం చూపుగా వచ్చిన దానివి చుట్టంలాగా ఉండు. కాకి పిల్ల కాకికి ముద్దు. అందులో మీకొచ్చిన బాధేంటి? ఏంటి మా మనవరాలి మీద గొంతెత్తుతున్నావు? అంటే అమూల్య మీ మనవరాలు కాదా మామయ్య గారు? కాదు, అసలు మాకు నువ్వన్నా నీ బిడ్డన్నా ఇష్టం లేదు. నన్నేమైనానండి మామయ్య, పడతాను. కాని అవే మాటలు నా కూతుర్ని అంటే మాత్రం తట్టుకోలేను. పసి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా? దయచేసి ఇంకెప్పుడూ అలా అనకండి. ఒకరోజు ఆడుకుంటున్న అమూల్యని పిలుస్తుంది కావ్య. బంగారు తల్లి, ఇక్కడ కూర్చో, దిష్టి తీస్తాను. ఎందుకమ్మా? బయటికి వెళ్ళినప్పుడు బంగారు బొమ్మలాంటి నా కూతుర్ని చూసి ఎంతమంది దిష్టి పెట్టారో ఏమో. ఎవరి కళ్ళు ఎలాంటివో, అందుకే నా భయం నాది. చూడు నాన్న, అమ్మ చిన్నదానికి పెద్దదానికి దిష్టి తీస్తానంటుంది. మీ అమ్మకి చాదస్తాన్రా తల్లి, చెప్పినవెందు. మీ తండ్రి కూతులిద్దరూ ఏవైనా అనుకోండి, కాని నా పద్ధతి మాత్రం మారదు. అమూల్య పుట్టినప్పటినుంచి కావ్య ఎంతో సంతోషంగా ఉంటుంది. అది చూసి కామాక్షి కుళ్ళుకుంటుంది. మరోపక్క ప్రతిరోజు రాగిణి, కామాక్షి ఫోన్లో కావ్య గురించి ఏదో ఒకటి చాడీలు మాట్లాడుకుంటూనే ఉంటారు. రాగిణి కావ్యను ఏదో ఒక వంకతో తిడుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఆ కావ్యపై పడేడుస్తావెందుకు? తను చాలా మంచిది. పక్కవాళ్లు నాశనమైపోవాలనుకుంటే మనమే నాశనమైపోతాం. ఆ విషయం గుర్తుంచుకో. ఇప్పటికైనా కాస్త మారు. మీ నీతులేక చాలే. ఆ కావ్య వల్ల మీ కన్న కూతురికి అన్యాయం జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారా? సిగ్గుందా మీకు? ఎంత ఆరాటపడితే మాత్రం ఒకరి అదృష్టం ఇంకొకరికి వస్తుందా ఏంటి? అయినా దాని నోటికాడ అదృష్టమేదో మేం లాగేసుకున్నట్టు మాట్లాడుతున్నావు. అదే మా నోట్లో మట్టి కొట్టింది. దానికి కారణం మీ తమ్ముడు. కావాలంటే అతన్ని దిట్టు. అంతేగాని
పాపం ఏమీ తెలియని ఆ అమాయకురాలిపై ఎందుకంత కక్ష పెంచుకుంటావు? నా తమ్ముడు ఒట్టి అమాయకుడు. వాడికదే ఏదో మందు పెట్టేసుంటుంది. లేదంటే వాడు నా మాట కాదనేవాడే కాదు, మనమ్మాయిని చేసుకునేవాడు. పుట్టింటి వాళ్ల తప్పుల్ని వెనకేసుకొస్తూ పక్క వాళ్లపై పడేడవటం మీ ఆడాళ్ళకే జల్లింది. మా పుట్టింటి జోలికి రాకండి, ఊరుకోను. నాకెందుకులే ఇగోల, మీ తిప్పలు మీరు పడండి అని బయటకు వెళ్ళిపోతాడు హరి. ఏంటి శ్రీకర్, అంతా బాగేనా? ఏ సమస్య లేదుగా? లేదు వంశీ, నా భార్య నేను చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. ఇట్స్ ఓకే శ్రీకర్, నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది చాలు. అమూల్య ఎలా ఉంది? చాలా బాగుంది. తనని బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నావు. మంచి ఆలోచన. నువ్వు ఈ ఐడియా ఇవ్వకపోయింటే నా కావ్య నాకు దూరం అయి ఉండేది. ఇందులో ఏముంది? నిజం చెప్పాలంటే మీ భార్యాభర్తలిద్దరూ గొప్పవాళ్ళు. ఒక అనాథ బిడ్డకి, అందులోనూ చూపులేని పాపకి జీవితాన్నిచ్చారు. అలా ఎంతమంది ఉంటారు చెప్పు? లేదు వంశీ, ఆ పాపే మాకు జీవితాన్నిచ్చింది. తను మా పాలిట దేవత. అమూల్యని బ్లైండ్ స్కూల్లో చేర్పిస్తారు. అమూల్యకి జ్వరం వస్తే కావ్య విలవిల్లాడిపోతుంది. పక్కనే కూర్చొని సపర్యలు చేస్తుంది. అమూల్యపై మరీ ఇంత ప్రేమ పెంచుకుంటున్నావు. అనుకోకుండా తను నీకు దూరమైతే నీ పరిస్థితి ఏంటి కావ్య? అయినా నా కూతుర్ని నా నుండి ఎవరు దూరం చేస్తారు? రేపు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్తుంది కదా. అల్లుడుగారినే ఇల్లరికం తెచ్చుకుందాం, అంతేకాని నా కూతుర్ని మాత్రం నాకు దూరంగా పంపించను. కావ్య మాటలకి శ్రీకర్ నవ్వుకుంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అమూల్యకి కాలేజ్కి వెళ్లే వయసొస్తుంది. కావ్యని అత్తమామలు, ఆడపడుచు అమూల్య విషయంలో మాటలతో ఎంత ఇబ్బంది పెట్టినా అవేమీ పట్టించుకోకుండా, అమూల్య చదువుకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటుంది కావ్య. మరోవైపు ఇంకో బిడ్డను కనాలనుకున్న శ్వేతకు మళ్లీ ప్రెగ్నెన్సీ రాదు. వారసుల కోసం ధనుంజయ్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసి చూసి అలసిపోతాడు. మరోపక్క శ్వేతకి వయసు కూడా పెరుగుతూ ఉండటంతో పిల్లలు పుట్టకపోతే ఎక్కడ ఆస్తి చేజారిపోతుందో అన్న భయంతో అనవసరమైన ట్రీట్మెంట్సు, మెడిసిన్సు తీసుకోవటం వల్ల శ్వేత గర్భాశయంలో ప్రాబ్లమ్స్ తలెత్తి కొన్నాళ్లకి గర్భాశయం కూడా తొలగించటంతో పూర్తిగా పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదు శ్వేతకి. ఒకరోజు బయట నుండి ఇంటికి కారులో తిరిగొస్తూ రాహుల్, ఇక ఆస్తిపై మనం ఆశలు వదులుకోవాల్సిందే. ఆ బ్లైండ్ పాపని వదిలేయకుండా మనతోనే ఉంచుకున్నా పోయేదేమో కదా. అవును, నాకు అదే అనిపిస్తుంది అని అనుకుంటూ ఇంటికొస్తారు. శ్వేతకి పిల్లలు పుట్టకపోవటంతో ఇక ఎప్పటికీ తన ఇంటికి వారసులు లేరు అన్న బాధతో, కొడుకు కోడలిపై కోపంతో ఆస్తిని ట్రస్టీకి రాస్తూ పేపర్స్పై సంతకాలు చేయబోతూ ఉంటాడు ధనుంజయ్. అప్పుడే అక్కడికొచ్చిన రాహుల్, శ్వేతలు అది చూసి షాకవుతారు. ఆగునాన్నా, ఇంక నేను ఆగను. ఎందుకంటే మీరు నాకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. అది కాదన్నా, మీకొక నిజం చెప్పాలి. మీ వారసురాలు చనిపోలేదు, బ్రతికే ఉంది. వాట్? రాహుల్ చెప్పింది నిజమే మామయ్య గారు. పాపకి పుట్టుకతోనే చూపు లేకపోవడంతో వద్దనుకుని ఒక ఆశ్రమం బయట వదిలేశాం. ఆ మాట విన్న ధనుంజయ్ రాహుల్ చెంప చెల్లుమనిపిస్తాడు. మీరస్సలు మనుషులేనా? నవమాసాలు మోసి కన్న బిడ్డని అలా ఎలా వదిలేయగలిగావమ్మా? నువ్వు తల్లివా, రాక్షసివా? నీలాంటి కఠినమైన మనస్సు ఏ తల్లికి ఉండదు. మీ ఇద్దరికీ మీ సుఖ సంతోషాలు తప్ప ఇంకేమీ అవసరం లేదు. సారీ నాన్నా, మాక్కొంచెం టైం ఇవ్వు. పాపని ఎలాగైనా వెతికి తీసుకొస్తాం. మీపై నాకు నమ్మకం పూర్తిగా పోయిందిరా. ఇప్పుడు కూడా చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కాదు ఆ బిడ్డ గురించి మీరు నాకు చెప్పింది. ఎక్కడ ఆస్తి చేజారిపోతుందోనన్న భయంతో చెప్పారు. క్షమించండి మామయ్య గారు. క్షమాపణ అడిగే అర్హత కూడా మీకు లేదు. ఇన్ని అబద్ధాలాడిన మీరు ఆస్తి కోసం రేపెవరో ఒక బ్లైండ్ పాపం తెచ్చి తనే మీ మనవరాలు అని చెప్పరని నమ్మకమేంటి? అలా చెయ్యండి డాడీ, మన పాపనే తీసుకొస్తాం. కాని నా జాగ్రత్తలో నేనుండాలి కదా. మీరు తీసుకొచ్చిన పాపకి DNA టెస్ట్లు చేశాకే నా మనవరాలికి యాక్సెప్ట్ చేస్తాను. అలాగే మామయ్య గారు. రాహుల్, శ్వేత ఎప్పుడో 18 ఏళ్ల క్రితం సిటీకి దూరంగా ఉన్న చిన్న అనాథాశ్రమం ముందు చీకట్లో పేరు కూడా సరిగ్గా చూడకుండా ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో కంగారుగా పాపని వదిలి వెళ్ళిపోతారు. కాని ఇప్పుడు అక్కడికెళ్ళి చూస్తే
ఆ ఆశ్రమమే అక్కడుండదు. ఆ ప్రాంతమంతా బాగా అపార్ట్మెంట్స్ కట్టుంటాయి. ఆశ్రమం గురించి ఎవ్వరినడిగినా తెలియదు అంటారు. రాహుల్, శ్వేత పట్నంలో ఉన్న అన్ని అనాథాశ్రమాలకి వెళ్తారు. కాని ఎక్కడా వాళ్ళ పాప జాడ తెలియదు. చివరిగా ఒకే ఒక్క ఆశ్రమం మిగిలిపోతుంది. ఏవండి, ఈ ఆశ్రమంలో కూడా మనకి పాప జడ తెలియకపోతే ఇక మనం మన ఆస్తిపై ఆశలు వదులుకోవాల్సిందేనా? అలా ఏం జరగదులే. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. ధనుంజయ్ జనార్దన్ ఆఫీస్కి వస్తాడు. జనార్దన్ పనిచేసుకుంటూ ఉంటాడు. రేయ్ జనార్దన్, నీ పని తర్వాత చూసుకోవచ్చు. ముందు నేను చెప్పేది విను. ఏంట్రోయ్, చాలా హుషారుగా ఉన్నావు. ఏమిటి విషయం? త్వరలో నేను తాతయ్య అని పిలిపించుకోబోతున్నాను, తెలుసా? నిజమా? కంగ్రాట్స్ రా. శ్వేత ఇన్నేళ్ల తరువాత మళ్ళీ నెల తప్పిందనమాట. గాడిద గుడ్డేం గాదు. నువ్వనుకుంటున్నట్టు నా కోడలేమీ గర్భవతి గాదు. అదేంట్రా, నీ కోడలు ప్రెగ్నెంట్ కాకుండా నువ్వు తాతయ్య అని ఎలా పిలిపించుకుంటావు? చెప్తే ఆశ్చర్యపోతావు. అంత ఆశ్చర్యపోయే విషయమేంట్రా? నా కొడుకు కోడలు నాకు తెలియకుండా పెద్ద డ్రామా ఆడారు తెలుసా? డ్రామా ఆడారా? ఏంటది? 18 ఏళ్ల క్రితం నా కోడలికి మొదటి కాన్పులో చచ్చిపోయిన పాప పుట్టిందని చెప్పానుగా. అవును చెప్పావు. అయితే అదంతా అబద్ధంరా. వాట్? అవునరా, ఆ బిడ్డ చనిపోలేదు అని విషయం మొత్తం చెప్తాడు ధనుంజయ్. అది విన్న జనార్దన్, ఓ మై గాడ్, ఇది మామూలు డ్రామా కాదురా బాబు, సినిమా రేంజ్లో ఉంది. త్వరలోనే పాప అడ్రస్ తెలుస్తుంది. నా మనవరాలు నా ఇంటికి రాబోతుంది అని సంతోషంగా చెప్తాడు ధనుంజయ్. పోనీలేరా, ఇన్నాళ్ళకి తాతయ్య అని పిలిపించుకోవాలనే నీ కోరిక తీరబోతుంది. అవునరా, నా బంగారు తల్లిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు తెగ ఉప్పొంగిపోతుంది అని పట్టరాన్ని సంతోషపడుతూ ఉంటాడు ధనుంజయ్. ఇక ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.